జడలు రో తొడలు రో వడలు రో మళ్ళా డ్యూటీ రో हाँ क्या నీట్గా ఉన్నాయి కదా. గాలి ఇప్పుడు బిగసిపోయినాయి చెట్లు. ఇవి చూసారా, వాళ్ళు బొహోర్ వేసుకుంటారు కదా, అది ఎంత పెద్దదో, ఎంత ఉన్నదో తెలియదు. పిల్లోళ్ళు ఏమన్నా తీసుకోవచ్చుది. పిల్లోళ్ళు తోవిపోయి 2 బండ్లు పోయినాయా, సందులోకి తీసుకొచ్చింది, బిల్డింగ్ సందులోకి ఈ రోడ్డు. వెనక పక్కేమో బండి వచ్చింది. నిన్న చికెన్ ఇచ్చింది కదా, ఆ గిన్నె మళ్ళీ తీసుకురాలి. చిన్న కవర్లో వేసుకొచ్చింది. ఇది సాల్ట్ డబ్బా. నిన్న పెట్టిన వీడియోలో టమాటా బాక్స్ తీసుకొచ్చిన కదా చిన్నది. నమస్తే అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈరోజు వ్లాగ్. ఈరోజు అయితే దేవుడి దేవుళ్ళ గాలి అయితే తొల్ల, అందుకే ఏం చేసిన, పొద్దున్నే లేచి బండ్లు అయితే కడిగేసిన. ఆ బండి బిగాలు కూడా తీసుకున్నా, బిఎండబ్ల్యూది. లోపల కూడా క్లీన్ చేసిన నీట్గా. నీట్గా ఉన్నాయి కదా. గాలి ఇప్పుడు బిగసిపోయినాయి చెట్లు, అందుకే నేను బిగిచ్చేసిన మొత్తం నీట్గా. నిన్న పెట్టిన క్వశ్చన్కి మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేసినారో ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే ఆన్సర్ చెప్తాను. ఆన్సర్ వచ్చేసరికి 556 అనమాట. టైం 11:40. మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయమని. దగ్గర దగ్గర 3 రోజులు 4 రోజులు అవుతుంది మేడం బయటికి పోయి. 11:40 అయింది కరెక్ట్గా. కాసుకోనున్నా మేడం ఫోన్ చేయలేదే అని, ఈరోజు ఇంకా ఏం చేయలేదే అని. నిన్న కూడా నన్నే తీసుకొని పోవాల్సింది షాపింగ్ మాల్కి, కానీ ఇంకా ఆమె డాక్టర్ కాడికి హాస్పిటల్కి పోవాలి కాబట్టి వాళ్ళ నాన్నని తీసుకొని మా మేడమే బండి వేసుకోమైంది. ఇంక ఈరోజు ఇంకా వాళ్ళు పోలా కాబట్టి నన్ను స్టార్ట్ చేయమనింది. మేడం అయితే షాతికి వచ్చింది. ప్రశాంతంగా ఉంది బా ఈరోజు. ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది చూడు, ఖాళీగా ఉన్నది పార్కింగ్. కానీ బండ్లు తక్కువ, షాపులు కూడా కొన్ని ఓపెన్ అయినాయి, కొన్ని ఓపెన్. దీనికి అంత లావు చేశాడు స్వామి. ప్రశాంతంగా ఉంది అయితే. ఇది చూసారా, వాళ్ళు బొహోర్ వేసుకుంటారు కదా, అది ఎంత పెద్దదో, ఎంత ఉన్నదో తెలియదు. ఈ తమ్మరు పెట్టుకునేదేమో దీంట్లో పోయింది మేడం. ఈ చాయ్ కావ దల్లాలు ఉంటాయి కదా, అవి కావాలంట. ఎన్ని కొంతుందో మేడం ఆ దల్లాలు. అంటే వీళ్ళు ఎక్కువ గల్ఫ్లో ఉండేవాళ్ళు చాయ్ కాబట్టి ఎక్కువ ఉంటాయి ఇళ్ళల్లో. ఇదంతా చెట్లకు సంబంధించినవేమో. ప్లాస్టిక్ ఉన్నాయి, కింద కుండీలు కూడా ఉన్నాయి. ఆ పైన కూడా చూడు, పైన కూడా ఉన్నాయి. ఆడ డోర్ ఉన్నది, ఆ డోర్లోంచి లోపల రావాలి. అవి కూడా పెద్ద పెద్ద. ఈ మధ్యలో ఉండేటి కూరలు అవి పెట్టుకుంటారు కదా ఫంక్షన్లకి, అవి. ఈ పక్క హలీబ్ చేస్తారా, ఆ బిందె హలీం అంటున్నా, సారీ. వీళ్ళు అది చేస్తారు కదా పూలు, ఆ బిందెలు. దాడొక బిందె, ఈడొక బిందె. అవి కూడా నాకు ఎట్ట తెలుసు అంటే, నేను పూల్ కోసం పోతా కదా, వాళ్ళు వేసి ఆ బిందులో గంటేసి ఇట్టు రుద్దుతూ ఉంటారు. అదే అది. మళ్ళీ ఇంకొక సూకులుగా అయితే తీసుకొచ్చింది మేడము. అంటే దాని పక్కనే ఇది. బూస్ట్ జిద్దా హెల్త్ సెంటరు, ప్లే ఈట్ పార్టీ అంట. గేమ్స్, తినేది, పార్టీలు చేసుకునేది అన్నీ ఉన్నాయి మహల్ లోపల. టాయ్ పిల్లలది ఇది. దీని లోపల గీకులు ఉన్నాయి, చిన్న చిన్న పిల్లలు. కార్లు, కార్లు, ఆ పక్క బైకులు కూడా ఉన్నాయి. ఎండ మాత్రం అద్దరేస్తుంది, మామూలుగా వేయడంలే. అక్కడి నుంచి మళ్ళీ మేడము స్పెనీస్కి వచ్చింది. ఇక్కడ పార్కింగ్ ఉన్నది కదా, ఒక్కొక్క పార్కింగ్కి, ఒక్కొక్క బండికి ఒక్కొక్క చెట్టు ఉన్నది. ఈ ఎప్పుడు పెద్ద అయ్యేది, ఇంకో 10 సంవత్సరాలు పడుతుందిలే. ఏడేగా నీడ లేదు చూడు.
ఇవన్నీ కూడా పెద్ద అయినాయి అనుకో నీడ వచ్చేస్తుంది. అయితే 2 బండ్లకు కలిసి ఒక చెట్టు ఉన్నట్టున్నది. పెద్ద అయిందనుకో నీడ వస్తుంది బాగా. ఇక్కడ పెట్టేసి ఎండలో లోపల పోతారు, 1 గంట 2 గంటలు రారు, సర్రని వచ్చి దీంట్లో కూర్చుంటారు. బాగా కాలుతూ ఉంటుంది. అమారు కూర్చున్నాం అనుకో అప్పుడే మొలలు వచ్చేది. ఇంకొంతమంది ఇది వేసి ఆన్ చేసుకొని ఉంటారు. ఇంకా ఎక్కువసేపు బండి నిలబెట్టి ఏసీ వేయకూడదు కాబట్టి ఆఫ్ చేసుకోవాలా. అందుకు నేనైతే ఆఫ్ చేస్తా. ఎక్కువ వేడేసింది అని అనిపిస్తే అప్పుడు ఏసీ వేసుకుంటా. ఆ నుంచి వచ్చేటప్పుడు 2-3 దువార్లు ఉన్నాయి ఇక్కడికి వచ్చేదానికి. ఆ దువార్ కాడ తిరిగేటప్పుడు మా మేడం చెప్తుంది, వెంకి దువార్లో ఎవరైతే ఎంట్రీ అవుతారో వాళ్ళదే అవే వెళ్ళిపోవాలి, వాళ్ళ తర్వాత మనం వెనక పోవాలనింది. మేడం ఈ రూల్ ఎప్పటి నుంచో కువైట్లో ఉంది మేడం అని చెప్పిన. ఇక్కడ ఇప్పుడు వచ్చింది, అదే కోర్టులో అదే జడ్జిమెంట్ వచ్చింది, అది ఏదో అనింది మేడం. సో జాగ్రత్త, ఫైన్ పడుతుంది అది అనింది. అది ఎప్పటి నుంచో తెలుసు మేడం నాకు, ఇక్కడ అట్లా పాటియడం లేదంటే ఇప్పుడు ఫైన్ పడుతుంది జాగ్రత్త అనింది. సరే అని చెప్పి దాని ముందు పక్క ఇంకో 3-4 దువార్లు ఉన్నాయి కదా, లాస్ట్ దువార్ ఏం చేశానంటే నా దగ్గర దువార్ అని చెప్పి దూరేసిన. ఆ పక్క నుంచి బండి వస్తుంది, వాళ్ళు ఆపితే కదా వాళ్ళది తప్పు. మళ్ళీ అంటుంది మేడం, ఒకవేళ నువ్వు దూరినా కూడా ఆ పక్క నుంచి బండి వస్తే జాగ్రత్త అయినా బ్రేక్ కొట్టంటది. అట్టపోతే ఫైను, ఇట్ట వాళ్ళు వచ్చి గుద్దినారంటే బండి డ్యామేజ్. 2 జాగ్రత్త అయినా అని చెప్తుంది మేడం. చూసుకొని తోలు భద్రంగా అంటుంది. ఇంతకుముందు లేదు ఆ రూలు, ఇప్పుడు వచ్చిందంట. ఏంది దువార్లో ఎంటర్ అవుతాము కానీ ఆ పక్క నుంచి వస్తానే ఉంటారు, బ్రేక్ కొట్టరు. కోవిట్లో అట్టలే, మనం దువార్లో దూరినామంటే ఆ పక్క బండ్లన్నీ ఆగి ఉంటాయి. ఎప్పుడైతే మూవ్ అయ్యి వెళ్ళిపోతారో అప్పుడు ఆ పక్క నుంచి బండ్లు వస్తాయి. ఈడ అట్టలే, సరసర ఈ పక్క నుంచి ఆ పక్క నుంచి ఆ పక్క నుంచి, అందుకే ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. అయిపోయింది మేడం డ్యూటీ. 1:20 కల్లా ఇంటికి వచ్చేసాం. 1:15 ఎట్టా మధ్యాహ్నం దాకా మేడం బయట తిరిగింది అనుకో నాకు ఫుల్ టైం పాస్ అనమాట. మధ్యాహ్నం దాకా టైం ఎట్టే పోతుందో పోతుంది. జడలు రో, వడలు రో, తొడలు రో, మళ్ళా డ్యూటీ రో. రొట్టెలు కావాలంట. బస్ వాహిద్ సామ్యా. అన్నం ఇస్తా, ఎత్తుకొని పోయి రూమ్లో పెట్టుకొని మళ్ళీ తెస్తావా అనింది. ఫస్ట్ రొట్టె తెస్తుంది అమ్మ అని చెప్పిన. ఎందుకు మళ్ళా ఆమె ఇచ్చినప్పుడు వేడిగా ఉంటుంది. మళ్ళీ తీసుకొని వచ్చి రూమ్లో పెట్టినా అనుకో అది చల్లగా పోతుంది. పోయి తీసుకొని పోయి ఇచ్చేసినామంటే సరిపోతుంది. మళ్ళీ వచ్చి టెన్షన్ లేకుండా మనశ్శాంతి కూర్చొని తినచ్చు. రోడ్డు పైన ఒక 4 గుడ్లు కొట్టినామనుకో ఆమ్లెట్ అయిపోతుంది. అట్లా సెగ. ఎదురుగా స్ట్రైట్గా చూస్తే నీళ్ళు బారన్నట్టు ఒక నీడ కనపడుతుంది. అది బాగా సెగలు ఉన్నప్పుడే వస్తుంది అన్నమాట. ఎండ బాగా కాసినప్పుడు దోడ నీళ్ళు పోతా ఉన్నట్టున్నది ఎదురుగా. పెద్ద సూపర్ మార్కెట్లో కూడా ఉండదు బా స్వామి ఇంత ట్రాఫిక్, ఇంత ఫుల్గా బండ్లో. ఈ కూలిపిత్తున్న ఈ సూపర్ మార్కెట్, దీంట్లో మాత్రం ఎప్పుడు ఫుల్. అయితే సామి 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 ये कैमरा हाय बोलो. हाँ हाय बोलो. हाँ क्या मोबाइल के साथ, मोबाइल जेब में. हाँ यही है ना, ब्लूटूथ कैमरा है. यही है ना. हाँ अभी अभी ये ब्लूटूथ कैमरा है. రోజు ఇటు పట్టుకోమోతా ఆయన కనుక్కోలేకపోయినాడు. ఈరోజు చూసినాడు చేతిలో ఉండేది కెమెరానా ఇది అంట, బ్లూటూత్ కెమెరానా అంట. పోతా గిన్నెలు కూడా ఎత్తుకోమని ఒకేసారి. ఇది ఇచ్చినాక మళ్ళీ బిల్లు కొట్టాను అనుకో మళ్ళీ 2 సార్లు అవుతుంది. మీద 2 సార్లు కొట్టినామనుకో మళ్ళీ బాగుండదు. పరిగెత్తుకుండా వచ్చింది పాపం. చెప్పాను కలిసి నిన్న రైస్ అయితే ఉన్నది ఒక రవ్వ. రైస్ అయితే వద్దని చెప్పిన. కూరలు ఏమైనా ఇచ్చేదేమో చూద్దాం. ఎందుకంటే నిన్న చేసిన కూర ఏం చేసిన అంటే అందరికి పెట్టించేసిన.
మళ్ళీ రాత్రి బాగా ఎంత వేసుకుని తినేసిన నేను. అయిపోయింది కూర. మాఫీ తెగినాదా మాఫీ ఇట్లాంటి చికెన్ ఇచ్చినప్పుడు తెహిన అడుగుతా. బఠానీ కూర చేసింది. బఠానీ కూర ఇది రొట్టెల్లోకి అయితే బాగా ఉంటుంది నాకు తెలిసి, అందుకే రొట్టె తెప్పించుకునేట్టున్నారు మేడం వాళ్ళు. ఇంక ఇది చికెను, దీంట్లోకి నేను తెహిన అడిగిన. ఈ డబ్బా మళ్ళీ తెచ్చి ఇంకే అంటుంది. సర్లేమ్మ అంటే ఈ చికెన్ ఇది ఫ్రిడ్జ్లో పెట్టినట్టుంది, గట్టిగా ఉన్నది. ఇదేమో సలాడ్. ఈ సలాడ్లో ఏం చేసింది, చేప గుడ్లు ఉన్నట్టున్నాయి, ఏందో తెలియదు నాకు అయ్యి. ఈ చికెన్ మాత్రం బాగుంటుంది. ఇది ఇంకొకటి మసరీది కూడా వేస్తారామా, అది కూడా బాగుంటుంది. ఇది మారిగా అద్దుకొని వేస్తారన్నమాట. టైం 5:30 అయింది. మేడం ఫోన్ చేసింది బండి స్టార్ట్ చేయండి. పిల్లోళ్ళు ఏమన్నా తీసుకుపోతుంది. పిల్లోళ్ళు తోవికి పోయి 2 బండ్లు పోయినాయా, 2 బండ్లు పోయినాయంటే తోవికి పోయి తీసుకోమంటాడు. మా మేడం ఒకటే పోతుందేమో. మేడం అయితే దీంట్లో పోయింది. ఏందో ఇది సందులోకి తీసుకొచ్చింది, బిల్డింగ్ సందులోకి. ఈ రోడ్డు వెనక పక్కేమో బండి వచ్చింది. మా మేడం లోపల పోయి కనుక్కొని వచ్చా ఉండనింది. వచ్చింది, పోయినాము వచ్చినాము. మేడం ఇచ్చిన లొకేషన్ కరెక్ట్గా తీసుకోపోయినా. అడిగిపోతానే ఉండు ఇంకే ఇదే కాదో తెలియదు నాకు, నేను పోయి లోపల పోయి కనుక్కోవచ్చు అని చెప్పింది. లోపలికి పోయింది. ఇంక ఇది కాదని చెప్పి వచ్చి పాయింట్కి పోదాం పాని. లొకేషన్ మారిపోయింది అని అట్టా ఒక రౌండ్ వేసుకోవచ్చాం టౌన్లో పోయి. నిన్న చికెన్ ఇచ్చింది కదా, ఆ గిన్నె మళ్ళీ తీసుకోరా అని చెప్పింది. చక్కెర అడిగిన, చక్కెర సాల్ట్ చిన్న కవర్లో వేసుకొచ్చింది. ఇది సాల్ట్ డబ్బా. ఎవరు వచ్చారు తొమ్మిది బండ్లాగా. నిన్న పెట్టిన వీడియోలో టమాటా బాక్స్ తీసుకొచ్చిన కదా చిన్నది, అది ఎంత పడిందో కామెంట్ చేసేయండి. అయిపోయి కథం డ్యూటీలు. బీగా కోసం ఫోన్ కూడా వచ్చేసింది. కలాస్ పోయినరు. ఓకే లేదంట చిన్న మేడం అడిగింది. సో డ్యూటీలు అయితే అయిపోయినాయి. సో చూసారు కదా ఈరోజు జర్నీ. వీడియోలు అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా ఆన్సర్ తెలిసే కామెంట్ చేసేయండి. గుడ్ నైట్, బై బై.